తాజా 30 అవినీతి ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కేంద్రంతో తలపడడం సరైన పద్ధతి కాదు. మొండిదనంతో కేంద్రాన్ని ఢీకుంటున్నారు అనే భావన అభిమానుల్లో కల్పించవచ్చు. కానీ దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో సరిగా అర్థం చేసుకోకపోతే భవిష్యత్తును చేజేతులో దెబ్బతీసుకున్నట్లవుతుంది. జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉండింటే ఈ రోజున పరిణామాలు ఖచ్చితంగా చాలా డిఫరెంట్గా ఉండేవి. ఆయన అసలు జైలుకు పోవాల్సిన అవసరం కూడా వచ్చేది కాదు. ఏమో సోనియా గాంధీ మనసు మార్చుకుని జగన్నే సీఎంను కూడా చేసేవారేమో. కానీ జగన్ తొందరపాటుతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్నారు. దీంతో సోనియా సిబిఐని ఉసిగొల్పి జగన్ లొసుగులన్నింటినీ బయటకు తీసి కేసుల మీద కేసులు పెట్టించారు. ఈ కేసులు తేలడానికి ఎంతకాలం పడుతుందో తెలియదు. బహుశా జగన్ గనక కాంగ్రెస్ నుంచి రాకుండా ఉండింటే సోనియా రాష్ట్రాన్ని కూడా విడదీసేవారు కాదేమో. సరిగ్గా జగన్ చేసినట్లే శశికళ కూడా చేస్తున్నారని తాజా 30 ఈ నెల 11న ఒక విశ్లేషణ చేసింది. జగన్ మాదిరిగానే శశికళ కూడా జైలుకి వెళ్లాల్సి రావచ్చని అంచనా వేసింది. ఈ అంచనా ఈ రోజు నిజమైంది. జయలలిత అక్రమాస్తుల కేసులో రెండో ముద్దాయిగా ఉన్న శశికళను సుప్రీంకోర్టు దోషిగా నిర్ధారించింది. ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. శశికళకు 10 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించింది. కేంద్రంతో ఆమె సఖ్యతగా ఉండుంటే ఈ కేసులో వాదనలు బలహీనంగా ఉండేవి. ఆమె శిక్ష నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు శశికళ ముందున్న అన్ని దారులు మూసుకుపోయాయి. ఆమె జైల్లో కూర్చోక తప్పదు. జయలలితకు శిక్ష పడినప్పుడు ఆమె కేంద్రంతో సఖ్యతగా మెలిగి కేసు నుంచి బయటపడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని గుర్తిరగకుండా శశికళ వ్యవహరించింది. జయ జగన్ల అనుభవాలను ఆమె గుర్తుంచుకుని ఉంటే సీఎం పదవి కోసం ఆరాటపడేది కాదు, జీవితాన్ని జైలు పాలు చేసుకునేది కాదు.